ఓం నమ శివాయ శంభో శంకర హరం బ్రహ్మదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి. ఇప్పుడు మీనరాశి వారికి ఒకసారి గౌలేషి చూద్దామండి. కొత్త సంవత్సరం మీనరాశి వారంటే చేపలంటి వాళ్ళు. ఒకసారి గౌలేషి చూద్దామండి. గవ్వల్లో ఏమొస్తుందో చూద్దాం. చెప్పాను కదండి, మీన రాశివారు మీరు ఒకరి సమయం, ఒకరి అవసరం మీరు తీసుకోరండి. మీ సొంత అవసరం, సొంత తెలివి, సొంత జ్ఞానం, మీ సొంత జ్ఞానము ఉందండి. 1, 2, 3, 4 బోల్తా పట్టేయండి. మీరు ఒక్కడే, మీ సొంత ధైర్యం, సొంత జ్ఞానం, సొంత తెలివి. మీరు అమ్మనైనా తల్లి కడుపులు పుట్టారు కానీ అదృష్టం రేఖాటంలో మీరు మాట సంపాదించారు, ముల్లె సంపాదించలేరు. మీరు 10 మందిల మాట ఉంది. మీకు ఎక్కడ పైన మీకు మంచి గడియలు ఉన్నాయి. ఆ భగవంతుని దయ వల్ల మీకు మంచిగా అవుతుంది. చెడు కాదు, చెడు అయోగం లేదు మీ పేరు మీద. మంచి గడియలు ఉన్నాయండి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో మీకు మంచిగా అవుతుంది. పెద్ద పెద్ద యాక్టర్లతోటి, పెద్ద పెద్ద రాజకీయాల్లో కూడా మీరు దిగాలనుకుంటున్నారు. అలాంటి దిగినా కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి. ఏమంటే మీ పేరు తప్పకుండా ఉంటుంది. మీరు దాంట్లో గెలవకపోయినా కానీ దాంట్లో మీ పేరు ఉంటుంది. అదృష్టం రేఖాటంలో బాగుంటుంది. ఏం టెన్షన్ పడకండి. ఆ భగవంతుని దయ వల్ల అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. మీరు ఒకరే సొంతతనం బాగుందండి. సొంత జ్ఞానం, సొంత తెలివి, అలాంటిది తెలివి మంచిగుందండి. మీ స్వతహా తెలివి నుంచి మీరు పైకి వచ్చేయకముందు ఏం టెన్షన్ తీసుకోకండి. నేను అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతాయి. ఏదైనా కొత్త పని చేయాలనుకున్నా కానీ నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. కొత్త పనుల్లో కానీ, సమయంలో కానీ ఒక అమ్మాయి మీద మనసు పడాలి. ఇష్టపడిన అమ్మాయి నా చేతికి దొరుకుతుందా లేదా అనుకుంటున్నారు. ఇష్టపడిన అమ్మాయి కాదు, కాదు, ఇంకో అమ్మాయి తప్పకుండా చేతికి దొరుకుతుంది. మీ జాబ్ గురించి మాత్రం మరవకండి. జాబ్ గురించి, చదువు గురించి మాత్రం మరవకండి. ఆ చదువు మీరు తప్పకుండా సాధించండి. ఆ అమ్మాయి కాదు, ఇంకొక అమ్మాయి మీకు తప్పకుండా వస్తుంది. చదువు, జాబు, ఉద్యోగం, మీ దగ్గర చేతుల డబ్బు ఉంటే ప్రతి ఒక్క అమ్మాయి మీ చేతికి వస్తుంది. అలాంటి టాలెంట్ వద్దండి. మంది మాటలు వినకండి. మీ స్వతహా తెలివి నుంచి మీరు నడవండి. మీరు అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయి. ఇంకా మీరు ఏదన్నా సాధించాలనుకున్నారు కానీ అది తప్పకుండా అవుతుందండి. ఏం తొందరపడకండి, ఏం టెన్షన్ తీసుకోకండి. అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతాయి. కానీ ఈ కాలంలో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారండి. ఈ కాలంలో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, మగ పిల్లలు తక్కువ ఉన్నారు. ఎందుకంటే రూపాయి భాగం ఆడపిల్లలు ఉన్నారండి, భారణ భాగం మగపిల్లలు ఉన్నారు. ఏమంటే అమ్మాయిలు తప్పకుండా ఉన్నారు. ఏం టెన్షన్ తీసుకోకండి. అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. కానీ జంటల్లో కూడా మంచిగా ఉంటుంది. భార్యాభర్తల జంటల్లో కూడా బాగుంటుంది. అన్నతమ్ముల వల్ల సుఖపడే జీవితం కూడా ఉంది. కానీ మీకు ఎక్కడ పైన మీ పేరు మీద మంచిగా ఉందండి. మీకు ముంగడ పేరు సంపాదించుతారు. మీరు అందరితో కలిసిమెలిసి ఉంటారండి. ఈ ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీరామ్.